వైసీపీ మా సీట్లు మా పొత్తులు చూసి ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు? అసలు ఏం పని మీకు? ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఒక యువ నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పొత్తుతో ముందుకు వస్తూ ఉన్నాం. ఇదేం పెద్ద నేరం కాదే. నీకెందుకు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ 5 ఏళ్ళు ఏమి ఓడబీకావో, ఈ రాష్ట్రానికి ఏం చేసావో చెప్పుకొని ప్రజల్లో పో. ఇక్కడ రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ప్రకటనలు, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలని మీడియా, సోషల్ మీడియా రకరకాలుగా నీ పేమెంట్ బ్యాచ్ని పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలి అసలుకి. మీరు ఒక రాజకీయ పార్టీగా ఈ విధంగా చేయడానికి సిగ్గుండాలి. ఇవాళ 118 స్థానాలు మేము పోటీ చేయబోతా ఉన్నామని చెప్పి 24 స్థానాలు జనసేన పార్టీ, అదేవిధంగా ఈరోజు 94 స్థానాలకు తెలుగుదేశం పార్టీ, 5 స్థానాలకు జనసేన, 99 సీట్లు ఒకేసారి ప్రకటించేసరికి వీళ్ళకి ప్యాంట్లు నడుస్తూ ఉన్నాయి. ఇది వాస్తవం. మా నాయకుడు సుదీర్ఘంగా కసరత్తు చేసి పెట్టినటువంటి అభ్యర్థులను చూస్తే వీళ్ళకి వణుకు మొదలైంది. ఇప్పుడు చెబుతున్నాడు వైవి సుబ్బారెడ్డి వచ్చి, ఇవాళ దాదాపు 77 మందిని ట్రాన్స్ఫర్లు చేశారు. చేసినాక అటోడిని ఇటోడిని అటోడిని చేసినాక ఎంపీలు, ఎమ్మెల్యేలు వదిలిపెట్టి పారిపోయారు. అందరూ చూస్తూ ఉన్నారు ఏ విధంగా వైకాపా నుంచి జారిపోయారు ఎంపీలు, ఎమ్మెల్యేలు. సీట్లు ఇచ్చిన వాళ్ళు మాకు వద్దని చెప్పి పారిపోయారు. ఇవాళ 99 సీట్లు ఒకేసారి మేము ప్రకటించేసరికి వాళ్ళు ప్రకటించినటువంటి ఇన్ఛార్జీల గురించి భయం పట్టుకుంది. మేము ప్రకటించిన వాళ్ళు ఇన్ఛార్జీలు కానీ వీళ్ళు ఎవరు అభ్యర్థులు గారన్నారు. అంటే నీ వల్ల ఒక్క అభ్యర్థిని ప్రకటించడం కూడా చేతగానటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ. ఈ రోజుకి 50 రోజుల్లో మొత్తం ముగిసిపోబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నాం.